హలో ఫ్రెండ్స్, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉన్నావు? చూడాలనిపిస్తుంది. ఎంతకాలం స్టేటస్ అప్డేట్లలో చూసుకొని కొండంత అండ, ఏనుగంత బలం అనుకుందాం. ఒకసారి వచ్చిపో. నిద్ర రావడం లేదు. పుస్తకం చేతుల్లో పట్టుకొని మోసే ఓపిక లేదు. స్క్రీన్కి కళ్ళు ఒప్పగించడమే. వృద్ధాప్యం ముంచుకొచ్చే సూచన. నిద్ర తగ్గిపోవడం అనుకుంటున్నా, కానీ ముఖ్య కారణం మాత్రం స్క్రీన్ టైం. ఏం చేయను మరి? గతకాలపు చేదు తీపి జ్ఞాపకాలతో వర్తమానం ఎలా ఉంటుందో తెలియని అయోమయంలో ఈరోజు నిరాశగా గడుస్తుంది. ప్రతిరోజు ఇలాగే గడుస్తుంది. ఏ ఆలోచనలు లేని ఖాళీ బుర్ర. ఇంకేం చెప్పను? నీకో సంగతి చెప్పనా? నవ్వకూడదు. అందం ఎంత తగ్గిందో అని కాదు, కానీ ఎలా ఉన్నానో చూసుకోవాలని అద్దం చేత్తో పట్టుకున్నాను. ఎడమ కనుబొమ్మలో తెల్ల వెంట్రుక చూసి ఉలికిపాటు. ఎందుకో మనసు అంగీకరించడం లేదు వయస్సైపోతుందని. నా వయస్సు 28 దగ్గర ఆగిపోయి 20 ఏళ్ళయింది. నా మనస్సేమో నిండు యవ్వనంతో జీవన లాలసతో కొట్టుమిట్టాడుతోంది. ఏదో చేయాలని ఆశ, చేయలేని అసక్తత. కొన్ని జన్మలింతే. ఇంకేం కావాలి నీకు? భర్త లేకపోయినా సమర్థవంతంగా నెట్టుకొచ్చావు. పిల్లలిద్దరూ చక్కగా సెటిల్ అయ్యారు. వాళ్ళను చూసుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ గడిపేయడమే అని చెప్పే హితోక్తులు ఇనుప సంకెళ్ళే. వీళ్లకు వాళ్లకు చెప్పానా నాకేం కావాలో? నా మనసులో ఏముందో ఎవరికైనా చెప్పానా? కనీసం నీకైనా? ఫ్రీడమ్ ఈజ్ ద అల్టిమేట్ లగ్జరీ. దాన్ని కాపాడుకోవడం విజ్ఞత. సదా ఆ పనిలోనే ఉంటాను కదా. ఎవరికో సంజాయిషీలు ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి వచ్చిపో. కళ్ళ నిండుగా నిన్ను చూసుకోవాలి. నా జీవితకాల ప్రేమికుడా, వస్తావుగా? ఎదురు చూస్తూ ఉంటాను. సెకండ్ ఆప్షన్ నొక్కుతూ ఉండగా నిస్త్రాణంగా కళ్ళు మూతలు పడ్డాయి. కాలింగ్ బెల్ మోగింది. అతనే అయి ఉంటాడు. చీర సర్దుకొని ఉత్సాహం కొని తెచ్చుకొని తలుపు తీశాను. కళ్ళ నిండుగా కనిపించాడు. లోపలికి ఆహ్వానించా. ఏవో కానుకలు తెచ్చాడు. అతిథి మర్యాదలు చేయబోయి ఓపిక లేక కూర్చుండిపోయా. ఎలా ఉన్నావ్? గుండెను చీల్చి గుండె పెట్టినట్లు ఉంది పలకరింపు. సమాధానం బదులు దుఃఖం ముంచుకొచ్చింది. అతను చేతులు చాచాడు. ఒక్క ఉదుటున అతని హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. బేలగా ఏడ్చింది. ఘనీభవించిన దుఃఖమంతా కరిగి నీరై కాల్వలు కట్టెలా ఏడ్చింది. హృదయంలోని భారమంతా తీరిపోయేలా ఏడ్చింది. ఆ అరగంట సేపు అతను ఏమీ మాట్లాడకుండా వెన్ను సవరిస్తూ తల నిమురుతూ సాంత్వన కలిగించాడు. హే పిచ్చి, ఇది నువ్వేనా అసలు? ఏమిటి బేలతనం? మరి ఆరోగ్యం బావుండలేదా ఏమిటి? సోఫాలో కూర్చోపెట్టి పక్కనే కూర్చుని చేయి అందుకున్నాడు. జ్వరం కూడా బాగా ఉందే అనుకుంటూ నుదిటిన కూడా తాకి చూశాడు. డైనింగ్ టేబుల్ పైన పెట్టిన టాబ్లెట్స్ని పట్టి పట్టి చూసి జ్వరానికి వేసుకునే టాబ్లెట్ తీసుకొని నీళ్ల సీసా కోసం వెతికాడు. అతనికి ఈ ఇల్లు కొత్త. వంటిల్లు ఏదో వెతుక్కొని సీసాలో నీళ్లు నింపి తెచ్చాడు. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. కొద్దిగా ఫ్రెష్ అయితే హాస్పిటల్కి వెళదాం. బుద్ధిమంతురాలిలా మందు వేసుకున్నాను. స్వయంగా కాఫీ కలిపి తాగించాడు. అందని చోట వచ్చిన భుజం నొప్పికి మందు రాశాడు. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. కాళ్ళ నొప్పులకు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేశాడు. జ్వరం తగ్గే వరకు నా తల తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు. నేను స్నానానికి వెళ్తే పక్క శుభ్రం చేసి బెడ్షీట్ పిల్లో కవర్లు మార్చాడు. సూప్ చేసి తాగించాడు. ఇంకో డోస్ మందు వేసి పడుకోబెట్టి తాను తెచ్చిన లిల్లీ పూల గుత్తులను ఫ్లవర్ వాజ్లో అమర్చాడు. గదంతా సన్నటి
పరిమళాలు వెదజిల్లుతూ ఉండగా నేను నిద్రలోకి జారుకున్నాను. ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయేమో. కాళ్ళు చేతులు వేళ్ళు విరుచుకుంటూ మూల్గుతూ ఉంటే కాళ్ళు చేతులు నొక్కుతూ ఉండిపోయాడు. 2 గంటల తర్వాత జ్వరం తగ్గింది. యాపిల్ ముక్కలు తినిపించి దుప్పటి కప్పి వేళ్ళడానికన్నట్టు లేచాడు. చప్పుడుతో కళ్ళు తెరిచి చూసి దగ్గరగా రమ్మని చేతులు చాచాను. అతను నా చేతుల్లో వాలిపోయాడు. పన్నీరా కన్నీరా తేడా తెలియలేదు ఇద్దరికీ. అతని స్పర్శలోని ప్రేమ నిండిన తడి నన్ను చల్లబరుస్తుంది. ఉద్వేగంతో వణికిపోతున్నాను. కళ్ళు తెరిచి చూస్తే అతను సముద్రపు అలలా నన్ను ముంచేస్తున్నాడు. నేను నదిలా కరిగిపోతున్నాను, కలిసిపోతున్నాను. సహజంగా అతను తనలోకి లాక్కుంటున్నాడు. ఉధృతి తగ్గి వేగంగా వచ్చిన అల నెమ్మదిగా వెనక్కి మళ్ళీపోతుంది. ఆ అల నన్ను లోపలికి లాక్కెళ్తుంది. మెల్లగా, చల్లగా, లోతుగా. ఎంత హాయిగా ఉంది సముద్రం. ఇది చాలు, ఇది చాలు అనుకుంటూ సుఖానుభూతితో కూడిన మైకంలో మునిగిపోయాను. శబ్దాలేవో వినబడుతున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ వెలుగు. సముద్రంలో నుండి మర్మైడ్ లేచినట్లు తేలికగా లేవబోయాను. బెడ్పై కూలబడిపోయి అయోమయంగా చూశాను. మరికొద్దిసేపటికి తెప్పరిల్లాను. నేను కలలో నుంచి మేల్కొన్నానని అర్థమైంది. నిరాశ నిండిన నోటి వెంట పావురం మూలుగులాంటి శబ్దం వెలువడింది. బెడ్పై మళ్ళీ కూలబడ్డాను. ఎందుకీ కల? తెగ కలవరపడిపోయాను. దిగిరని లోపలి వాంఛలే కలలు అన్నాడు ఫ్రాయిడ్. నిజమేనేమో. నాలో ఏమో నవరసరాగం పిల్లన గ్రోవి ఊదిందేమో. హలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో. నా మదిలో చిలక పలుకుల కాలింగ్ బెల్ మోగుతుంది. 1 2 3 4 సార్లు. ఓపిక చేసుకొని అతి కష్టం మీద తలుపు తెరిచింది. ఇంటి యజమానితో పాటు అతను. నీరసం మగత నిండిన నా కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వు రమ్మని పిలిస్తే రాకుండా ఉంటానా? కళ్ళతోనే అతని జవాబు. ఎవరితను అన్న ప్రశ్నతో పాటు ఇంటి యజమాని అనుమానపు చూపు. మా బంధువులేలేండి. అతను లోపలికి రాగానే గ్రిల్ గేట్ మూసింది. తన అనుమానపు ఆసక్తి చూపులతో మా ఇరువురిని కలిపి కడిగేసి మళ్ళొకసారి జాడించడానికి వస్తానన్నట్టుగా చూసి అయిష్టంగా లిఫ్ట్ వైపు నడిచాడు ఇంటి యజమాని. ఎలా ఉన్నారు? ఒంట్లో బాగోలేదనిపించింది. వెంటనే వచ్చేశాను. ఏమాత్రం మర్యాద, హద్దులు దాటని పురుషోత్తముడి పలకరింపు. పర్వాలేదు. అతిథి సత్కారాలు అవసరం లేని మనిషి అయిపోయాడు క్షణంలో. చేయందుకున్నాడు. తన 2వ చేతిని కలిసిన ఆ కరచాలనం పై ఉంచి ఏదో తెలియని భద్రత, భరోసాన్ని కలిగించాడు. నుదుటిపై చేయి వేసి జ్వర తీవ్రతను లెక్కించాడు. ఎన్ని రోజుల నుండి ఇలా? హాస్పిటల్కి వెళ్ళలేదా? చిన్న జ్వరమే. బ్లడ్ టెస్ట్కి ఇచ్చాను. వచ్చాక వెళ్తానులే. చిన్నవే అని కొట్టి పడేయటం నీకలవాటు. వెలుపలి ద్వారం వద్ద మళ్ళీ అలికిడి. అతనే వెళ్ళి చూశాడు. ఈసారి ఇంటి యజమానురాలు. చుట్టాలొచ్చారుగా, పాలు ఉన్నాయో లేవోనని వచ్చాను. ఫ్రిడ్జ్లో 2-3 ప్యాకెట్లు ఉన్నాయండి. వద్దులేండి. అదేలే, ఇన్నేళ్లలో ఎప్పుడూ రాని కొత్త చుట్టంలా ఉన్నాడు ఈయన అని మా ఆయన చెబితే ఎవరో అని చూసిపోవడానికి వచ్చాను. చూశావు కదా నా పరిస్థితి అన్నట్టు చూశాను అతని వైపు. అతను ఏ వరుస బంధువో, అసలు బంధువో కాదో తెలుసుకొని తీరాలన్నట్లు అక్కడే తచ్చాడుతూ, అంత మరీ బాగోకపోతే మీ అక్కకో అన్నయ్యకో ఫోన్ చేయకపోయారా? లేకపోతే రమ్మంటే నేనైనా తోడు వచ్చేదాన్ని హాస్పిటల్కి. చేశానండి. అన్నయ్య కాసేపట్లో వస్తానన్నాడు అని చెప్పాక కానీ ఆమె కదల్లేదు. రక్షణ వ్యవస్థ
పటిష్టంగా ఉంది. నవ్వాడతను. మరేమనుకున్నావ్? తోడుగా నవ్వింది. అతని వైపు దీర్ఘంగా చూసింది. ఇది చాలు అన్నట్టు చూసింది. కృతజ్ఞతగా చూసింది. ఇంకేం లేదన్నట్టు చూసింది. అతను లేచి నిలబడ్డాడు. వస్తాను అన్నట్టు కళ్ళల్లోకి చూసి చేతిని అందుకొని 2 హస్తాల మధ్య మృదువుగా బిగించి వదల్లేక వదిలాడు. రాత్రి తాలూకు కల గుర్తొచ్చింది. కలవరపడింది. అతన్ని కాసేపు ఉండు అని అనకుండా త్వరితంగా లిఫ్ట్ వరకు వచ్చి వీడ్కోలు పలికింది. తీరా అతనెళ్ళాక నా ప్రాణం అతను తీసుకుపోయినట్లు నిస్సత్తువుగా, బరువుగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చి ద్వారం తలుపులు మూసి బోల్టు బిగించి తలుపుకి ఆనుకొని నిలబడి అసలెందుకు అడిగాను అతన్ని? ఒక్కసారి వచ్చిపో అని ప్రశ్నించుకుంది. ఊగిసలాడకే మనసా, నువ్వు ఉబలాటపడకే మనసా. ఎస్పీ శైలజ గొంతు ఏళ్ల తరబడి నరనరాన ప్రవహించే నెత్తుటి చుక్కలో కలిసిపోయి నాట్యం చేస్తుంది. అర్థంలేని అనుమానం ఏదో పీడిస్తూ అతన్ని దూరం పెడుతుంది. మళ్ళీ కావాలనుకుంటుంది. ఊగిసలాడే మనసు తీరని ఆశను పట్టుకొని వేలాడే మూర్ఖురాలు. చుట్టూరా వెరపులేని సహజీవన కాలం నడుస్తుంది. ఒంటరైన వృద్ధుల వివాహాలు జరుగుతున్నాయి. నాకు మాత్రం మనసైన స్నేహితుడు ఇంటికొచ్చి ఒక అరగంట గడిపే వీల్లేదు. అయిన వాళ్ళ, పరాయి వాళ్ళ మోరల్ పోలీసింగ్. కన్నీరు ముంచుకొచ్చింది. అనారోగ్యంగా ఉన్న తను ఓ ఆత్మీయ స్పర్శ కోరుకోవడం తప్పెలా అవుతుంది? ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకీ బంధం తెప్పరిల్లింది. మనస్సు దృఢం చేసుకోవాలనుకుంది. భారంగా ఓ నిట్టూర్పు విడిచి కూతురి పురిటికి, హాస్పిటల్కి వెళ్ళడానికన్నట్టు సదా సిద్ధమై ఉండే తల్లిలా ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునే బ్యాగ్ని తీసి బయట పాడేసి స్నానానికి వెళ్ళింది. హాస్పిటల్ ఫైల్ తీసుకొని డెబిట్ కార్డులు పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ బ్యాగ్ తీసుకొని లిఫ్ట్ వద్దకు వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ నుండి పైకి వచ్చిన ఇంటి యజమానురాలు. ఆమె ప్రశ్నలకు తావివ్వకుండా హాస్పిటల్కి వెళ్తున్నాను. మా వాళ్ళు ఎవరైనా వస్తే క్యూర్ హాస్పిటల్కి రమ్మని చెప్పండి. బుక్ చేసిన ఆటో కోసం ఎదురు చూస్తూ వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ భృకుటి ముడిచింది. ఆటో రావడం ఆలస్యం అవుతుందేమో. హాస్పిటల్ దగ్గర నన్ను దించమంటారా? వెనుక వాచ్ డాగ్లా నిలబడి ఉన్న ఇంటి యజమాని. కాచు కూర్చొని ఉంటాడు అంట్ల వెధవ. మనసులో తిట్టుకొని, వద్దండి ఆటో వచ్చేస్తుంది అన్నట్టు. మీ అమ్మాయి ఇంట్లోనే ఉందా? అదేం ప్రశ్న? అయినా మా అమ్మాయి సంగతి మీకెందుకన్నట్టు చూసి, ఇప్పుడెందుకు? ఇంట్లో ఉంటుంది, కాలేజీకి వెళ్ళింది అన్నాడు దబాయింపుగా. ఏం లేదు, రాత్రి నాకు తాను ఉన్న లొకేషన్ షేర్ చేసింది. ఎక్కడో సిటీకి దూరంగా ఉంది అది. ఆ మెసేజ్ ఇప్పుడే చూశాను నేను. ఇంటికి వచ్చిందా లేదా ఏదైనా ప్రమాదంలో ఉందేమోనని చెబుతున్నా. ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే భార్యతో పాటు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె కూతురు పెట్టిన మెసేజ్ చూపించమని అడిగింది. ఆయన చెప్పలేని భాషలో భార్యను, కూతుర్ని తిడుతూ ఉండగా ఆటో వచ్చింది. ఎక్కుతూ అంది. ఇరుగు పొరుగు కదలికలపై చూపే శ్రద్ధ. ఎవరింటికి ఎవరొచ్చారో, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడం మానేసి మీ గూఢచర్యం మీ పిల్లలపై పెట్టండి. వాళ్ళు కనీసం సేఫ్గానైనా ఉంటారు అన్నట్టు మీ అమ్మాయి పంపిన మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేశాను. ఇకపై నన్ను విసిగించకండి. ఏళ్ల తరబడి భరించిన చిరాకు, మొహమాటం ఆ క్షణంలో బద్దలైంది. ఆటో అప్పటికే సిద్ధంగా ఉన్న నర్స్ బ్యాగ్ అందుకుంది. మరో నర్స్ మళ్ళీ బాగా ఒత్తిడికి గురయ్యారా? ఆస్తమా అటాక్ చేసింది అని ఆరా తీసింది బీపీ పరీక్షిస్తూ. లేదు, ఒక వారం రోజులైనా మీతో సేవ చేయించుకోవడానికి మనసైంది అన్నాను జాలిగా చూస్తూ. రూమ్ సిద్ధం చేయమంటారా? వరుసలో నిలబడిన మరో పేషెంట్ టెంపరేచర్, బీపీ చూస్తూ
పిల్లలేమో విదేశాల్లో. ఆమె పుట్టింటికి వచ్చినట్లు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నయం చేయించుకొని వెళ్తుంది. ఇకపై ఈ మాటలు వినడం కూడా అలవాటు చేసుకోవాలి కాబోలు అనుకున్నాను. ఇదే హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సరస్వతి నా స్నేహితురాలు. నన్ను చూడగానే ఏమిటి అవతారం, బాగోకపోతే వెంటనే రావు, మానసిక ఒత్తిడి కారణంగా కూడా ఆస్మా పెరుగుతుంది అని చెప్పాను కదా అంటూ ఆక్సిజన్ పెట్టమని తొందర చేసింది. సీనియర్ పల్మనాలజిస్ట్ని పిలిపించి చూపించింది. మందులు తెప్పించి ప్రత్యేకంగా నర్స్ నియమించి రౌండ్స్కి వెళ్ళిపోయింది. ఓపీ ముగిసిన తర్వాత వచ్చి పక్కనే కూర్చుంది. 3 గంటల పాటు ఆక్సిజన్ అందిన తర్వాత థెరపీగా ఉంది ప్రాణం. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా పిల్లలు బంధువుల గురించేనా? మనసు విప్పి చెప్పవే, మా తల్లివి కదూ. లాలనగా అడిగింది. సైగ చేశాను. రాసి చూపిస్తానని పెన్ను పేపర్ అందించింది సరస్వతి. సరు, నా భర్త చనిపోయాక నన్ను నేను చాలా కుదించుకున్నాను, బిరడాలో బిగించుకున్నాను. ఎవరితోనైనా, అది అభిరుచులు కలిసిన వాళ్లతోనైనా ఎక్కువ మాట్లాడితే అది స్నేహమే అయినా కూడా తప్పే అయింది. లోకుల అవాకులు చెవాకులు బిడ్డల చెవిన పడకూడదు అని, సత్యమేమిటో తెలియజాలని బిడ్డల మనసులో కల్లోల సముద్రంగా మారుతుంది అని. అయినా అపవాదు కాటు నుండి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడేమో పిల్లలు దూరంగా, నన్నేమో ఒంటరితనం, అభద్రతాభావం రాకాసిలా చుట్టేస్తోంది. నేనేం చేయను? చదివిన సరస్వతి తలెత్తి చూసింది. అపరాధిలా తలుంచుకున్న నన్ను చూసి జాలిపడింది. ఇంకా నీ మనసులో ఏదో ఉందే, అది కూడా చెప్పు. నేను తెలుసుకొని తీరాలి. ఏం లేదు. తల అడ్డంగా ఊపింది. ఆహా, చెప్పాల్సిందే. మొండిపట్టు పట్టింది. కొంచెం రిలాక్స్గా కూర్చొని హాస్పిటల్ ఫైలు ఒత్తుగా పెట్టుకొని మనసంతా అక్షరాల్లో కూర్చుంది. చెవి ఒకటి ఒగ్గి నా హృదయ ఘోషని వినేవాడు, గడ్డకట్టిన మౌనాన్ని చూపుల విల్లంబుతో ఛేదించినవాడు, అనివార్య అవసరాల్లో తోడుగా నిలిచినవాడు. నా చెవి నా లోపలి స్వరం అతను. అతని సమక్షంలో నేను అన్నీ మర్చిపోతాను, పసిపాపలా మారిపోతాను. అతను కావాలని నాకు బలంగా అనిపిస్తుంది. ఫిజికల్ నీడ్ కాదు, అచ్చంగా కూడా కాదు. అప్పుడప్పుడు మాత్రమే మనస్సు దాహంతో అలమటిస్తుంది. అది ప్రేమ దాహర్తి. కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు సరు. ఎందుకు సాధ్యం కాదు? అతనితో నేను మాట్లాడనా? డాక్టర్గా మాట్లాడతాను. వద్దులే, వదిలే. అతనెవరో నాకైనా చెప్పవా మరి? ఆహా, చెప్పను. బలవంతం చేయలేదు సరస్వతి. ప్రశాంతంగా ఉండు. మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాన్లే. వెనుక నుండి స్నేహితురాల్ని చూస్తూ మనసులో మూగగా అనుకున్నాను. సరు, అతను నీ భర్త సాగర్ అని నీకెలా చెప్పను? నో, నెవర్. ఇంకోసారి నీతో యుద్ధం చేయలేను. నేను అనేక రకాలుగా నీకన్నా బలహీనురాల్ని. కానీ ఒకటి మాత్రం నిజం. నా జీవితానికి మాత్రం నిన్న రాత్రి వచ్చిన కల చాలు. కలలు కాఫీ లాంటివి. జీవితాన్ని స్ట్రెస్ బస్టర్ కల వరమాయే మదిలో, నా మదిలో హమ్ చేస్తున్నాను. రాత్రి 8:30కి సరస్వతి వచ్చింది. వేడివేడి ఇడ్లీ తక్కువ కారంతో స్వయంగా తినిపించింది. వెళ్ళబోతూ మళ్ళీ అడిగింది, ఎవరే అతను? చెప్పవు? తల అడ్డంగా ఊపాను. కొంపదీసి అతను మా ఆయన కాదు కదా? 2వ ఇన్నింగ్స్లో కూడా మా ఆయన్నే ప్రేమించానని చెప్పావనుకో, అస్సలు ఊరుకోను. ఫ్రెండువని కూడా చూడకుండా ఏ ఇంజెక్షనో ఇచ్చి చంపేస్తాను అని బెదిరించింది. పిడుగు పడినట్లుగా చూస్తున్న నాతో, ఆయనే కావాలని ఎంతో కష్టపడి పోటీపడి డాక్టర్నయ్యాను. ఆయన కుటుంబానికి బోలెడంత ఎదురిచ్చి ఆయన్ని దక్కించుకున్నాను. మరి నవ్వుతూనే మాటలంటించి గతుక్కుమన్నాను. నల్లబడిన నా మొహం
కనిపెట్టకుండా చేయి అడ్డం పెట్టుకొని రాని దగ్గాను. తనకు కావలసిన దానికోసం ఎంతకైనా తెగించే సరస్వతిని నేను మర్చిపోతే కదా. మా తొలివలపుల తెప్పను నిర్దాక్షిణ్యంగా ముంచేసి సాగర్ని తన బోట్లోకి లాక్కోవడం ఆమె నాకు చేసిన అన్యాయం కాదు. సాగర్కి ఆ సంగతి బాగా తెలుసు. ఇంకెప్పుడు నా వైపు నుండి అతనికి ఒక్కసారి వచ్చిపో అన్న మాట జారకుండా గుండెను ఇనుప గుండెగా మార్చుకోవాలి. ఇనుప గుండెకు ఏ రక్షణ కవచం అవసరం లేదు. ఏ తూట గాయపరచలేదు. మహా అయితే తుప్పు పట్టి శిథిలం కాగలదు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.